ఒకసారి వీడియో చూడండి. ఒకటే చెప్తా, తనుజన్ నామినేట్ చేస్తా ఖచ్చితంగా. అన్నాడు. అన్నా. తనుజన్ నామినేట్ చేస్తాను ఖచ్చితంగా. అన్నాడు, నిచ్చా. ఎవరి కోసం నిలబడలేదు. మరి అలాంటప్పుడు రింగుల గేమ్ లో వచ్చి Support నాకు చేయలేదు. హౌస్ లో నువ్వు తప్ప ఎవరు లేదని ఎందుకన్నావు? బ్లైండ్ గేమ్ అంటారు చూడు, స్వీట్ పాయిజన్ అంటారు చూడు. అది నువ్వు చేస్తున్నావు. నువ్వు చేసావు. నేనా? నువ్వు చేసావు. పర్సన్ వచ్చి నీ గురించి టకా 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 చెప్పి నా టార్గెట్ నువ్వే అని అన్నప్పుడు నేను వాళ్ళని టార్గెట్ గానే పెట్టుకుంటాను. అంతే. అగ్నియాకి కళ్యాణ్కి నన్ను నామినేట్ చేస్తానందుకే ఇద్దరికి ఇచ్చాడు. దేఖ్లింగే నీ దగ్గర ఆన్సర్లు ఉంటే ఆన్సర్లు చెప్పాలి కదా దివ్య. తనుజకి యాక్చువల్లీ సూపర్ వీక్ ఇది, ఎందుకంటే వేకప్ కాల్, అన్ని వేకప్ చూసారు కదా, బిగ్ బాస్ లైవ్ చూసిన వారికైతే ఈ వీడియో క్లియర్ అర్థమైపోతుంది. ఎందుకంటే నిన్న టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో మాత్రం దీన్ని మొత్తం లేపేశారు. మరి బిగ్ బాస్ టీం ఇమ్మాన్యుల్ కి ఫేవర్ గా ఉందో ఏమో తెలియదు, కానీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో మాత్రం దీని గురించి కొంచెం కూడా హింట్ ఇవ్వలేదు. లైవ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అసలు ఇమ్మాన్యుల్ అయినా ఎలా చేస్తుంది, ఇమ్మాన్యుల్ ఏంటి ఇలా చేస్తున్నాడు, తనుజ వెనకాల ఇంత ప్లాన్ చేస్తున్నాడా, ఇమ్మాన్యుల్ ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఏంటి, మనసులో ఇన్ని పెట్టుకుని బయటికి మాత్రం ఇన్ని వారాలు ఎలా ఫ్రెండ్లీగా ఉండగలిగాడు. ఒకటి కాదు రెండు కాదు 7 నామినేషన్ పవర్స్ వచ్చిన తర్వాత కూడా ఒక్క నామినేషన్ పవర్ ను కూడా ఇమ్మాన్యుల్ ఎందుకు యూజ్ చేసుకోలేదు? ఇది సేఫ్ గేమ్ కాదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే, మార్నింగ్ లేవగానే హాల్ నిండా, బిగ్ బాస్ హాల్ నిండా ఫుల్ కలర్ఫుల్ బెలూన్స్ తో నింపి పడేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ఆ ముందు రోజే గౌరవ్ బర్త్డే జరిగింది, కేక్ కూడా కట్ చేయించారు. సో గౌరవ్కి ఏమైనా సర్ప్రైజింగ్ ప్లాన్ చేస్తున్నారని కూడా అనుకున్నారు, కానీ ఈ రోజు నామినేషన్ డే కాబట్టి కంపల్సరీ నామినేషన్ కి సంబంధించిన టాస్కే ఉంటుందని అందరూ గెస్ చేస్తారు. కానీ గౌరవ్ గెస్సింగ్స్ మాత్రం చాలా ఫన్నీగా అనిపించాయి. ఎందుకంటే ఎన్ని బెలూన్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ బెలూన్స్ ఉన్నాయి, ఈ బెలూన్స్ లో ఏం చేస్తారు, ఈ బెలూన్స్ ఏమైనా ఒక్కొక్కరికి ఒక బెలూన్ నుంచి ఏమైనా టాస్క్ ఇస్తారా, ఇలా చాలా ఫన్నీగా ఆలోచించాడు గౌరవ్. సో కాసేపు అయ్యాక బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి బిగ్ బాస్ అనేది ఒక రణరంగం, ఇందులో ఏదైనా సరే మీరు పోరాడి గెలుచుకోవాలి, ఈవెన్ నామినేషన్ పవర్ ని కూడా మీరు ఇప్పుడు పోరాడి గెలుచుకోవాలి అని చెప్పి ఇమ్మాన్యుయల్ ని, ఆయేషాని మీరు ఇప్పుడు బిగ్ బాస్ నామినేషన్ రణరంగానికి శంఖాన్ని పూరించాలి అని చెప్పాడు. వాళ్ళకి మాత్రమే ఎందుకు పవర్ ఇచ్చాడంటే, మీకు తెలుసు కదా, ఇమ్మాన్యుయల్ కి ఆల్రెడీ పవరస్త్ర ఉంది. పవరస్త్రాలో ఒక పవర్ ని ఆల్రెడీ యూజ్ చేశాడు, రామ్నాథ్ ని సేవ్ చేసి. ఇప్పుడు రెండో పవర్ ని బేస్ చేసుకుని ఇమ్మాన్యుయల్ కి ఈ ఛాన్స్ ఇచ్చారు. ఇంకా ఆయేషాకి ఎందుకు ఇచ్చారంటే, ఆయేషాకి ఆల్రెడీ ఒక పవర్ ఉంది, నామినేషన్ పవర్. ఆ పవర్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆయేషాని కూడా సెలెక్ట్ చేస్తారు. సో ఇమ్మాన్యుయల్, ఆయేషా ఇద్దరు కలిసి ఇప్పుడు నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ శంఖాన్ని పూరించమన్నాడు. ఇక టాస్క్ ఏంటంటే, హాల్లో మొత్తం బెలూన్స్ తో నింపి పెట్టారు కదా, ఆ బెలూన్స్ లో నామినేషన్ కి సంబంధించిన టికెట్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ ని బెలూన్స్ పగలగొట్టి వీళ్ళు సంపాదించాలి. కాసేపట్లో బజార్ స్టార్ట్ అయిపోయింది, ఇద్దరు లోపలికి వెళ్లారు, బెలూన్స్ పగలగొట్టడానికి స్టార్ట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 1000 దాకా బెలూన్స్ ఉంటాయి. పర్సనాలిటీ వైజ్ గా ఆయేషా కొంచెం స్లిమ్ గా ఫిట్ గా ఉంది కాబట్టి ఆయేషాకి ఈజీ అవుతుంది అనుకున్నాను, కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం చాలా కష్టపడ్డాడు. నాకు తెలిసి ఆయేషా కంటే కూడా ఇమ్మాన్యుయల్ ఎక్కువ బెలూన్స్ పగలగొట్టి ఉంటాడు. ఆయేషాకి ఓన్లీ 3 నామినేషన్ టికెట్స్ దొరికాయి, ఇమ్మాన్యుయల్ కి మాత్రం 5 టికెట్స్ దొరికాయి. ఈ బెలూన్స్ పగలగొట్టడంలో ఇమ్మాన్యుయల్ ఒక స్ట్రాటజీని కూడా యూజ్ చేశాడు. ఏంటంటే, అది ఇమ్మాన్యుయల్ బెలూన్స్ పగలగొట్టినప్పుడు ఏదైనా టికెట్ దొరికింది అనుకోండి, ఆ టికెట్ దొరికిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఒకే ప్లేస్ లో 2-3 టికెట్స్ పెట్టారు కదా. సో ఈ స్ట్రాటజీని కూడా ఇమ్మాన్యుయల్ ఫాలో అయ్యాడు. ఈ టాస్క్ విషయంలో మాత్రం బిగ్ బాస్ టీమ్ ని కంపల్సరీ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కి, ఆయేషాకి ఆ బెలూన్స్ పగలగొట్టడానికి దాదాపు 1 అవర్ దాకా టైం పట్టింది లైవ్ లో. అలాంటిది అన్ని బెలూన్స్ ఊపి వాటిని కట్టి అలా ఆర్గనైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ టాస్క్ వెనకాల ఎందరూ కష్టపడి ఉంటారో నిజంగా చాలా గ్రేట్. సో టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి వరుసగా నిలబెట్టాడు. వాళ్ళ ముందు 2 క్యాప్సూల్స్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ క్యాప్సూల్, ఇంకోటి రెడ్ క్యాప్సూల్. ఇంటి కెప్టెన్స్ అయిన సుమన్ శెట్టిని, గౌరవ్ని ముందుకు పిలిచి వాళ్ళిద్దరిని ఏదో ఒక క్యాప్సూల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. సుమన్ శెట్టి గారు వచ్చేసి రెడ్ క్యాప్సూల్ ని సెలెక్ట్ చేసుకున్నారు, గౌరవ్ వచ్చేసి గ్రీన్ క్యాప్సూల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సుమన్ శెట్టి రెడ్ క్యాప్సూల్ ఓపెన్ చేసి చూస్తే అందులో సేవ్ యువర్ సెల్ఫ్ అని ఉంది. గౌరవ్ గ్రీన్ క్యాప్సూల్ ఓపెన్ చేసి చూస్తే అందులో సేవ్ అదర్స్ అని రాసింది. సో బిగ్ బాస్ ఏమన్నారంటే, సుమన్ శెట్టి గారు మీకు సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చింది కాబట్టి మీరు ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి దూరంగా ఉంటారు, కాబట్టి సుమన్ శెట్టి గారిని ఎవరు నామినేట్ చేయొద్దు అని చెప్పేశారు. సో బిగ్ బాస్ వచ్చేసి ఇమానుయల్ ని, ఆయేషాని మీకు ఏ టికెట్స్ వచ్చాయని అడిగాడు. సో ఆయేషాకి వచ్చేసి 3 టికెట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్, అంటే ఆయేషా ఎవరినైతే నామినేట్ చేస్తుందో వాళ్ళు డైరెక్ట్ నామినేషన్కి వెళ్ళిపోతారు. ఇంకా 2 టికెట్స్ వచ్చేసి సింగిల్ నామినేషన్స్. సో ఆయేషా ఎవరికైనా ఆ 2 నామినేషన్ పవర్స్ ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇమానుయల్కి వచ్చేసి 5 నామినేషన్ టికెట్స్ వచ్చాయి, అందులో 2 వచ్చేసి డబుల్ నామినేషన్స్, అందులో వచ్చేసి 2 డబుల్ నామినేషన్స్ ఉన్నాయి. అంటే ఒకే పర్సన్ ఇద్దరిని నామినేట్ చేయొచ్చు, అలా 2 టికెట్స్ వచ్చాయి. ఇంకా 3 వచ్చేసి సింగిల్ నామినేషన్స్ ఉన్నాయి, అంటే ముగ్గురిని నామినేట్ చేయొచ్చు. సో బిగ్ బాస్ వాళ్ళకి కాస్త టైం ఇచ్చాడు డిస్కస్ చేసుకోవడానికి, మీరు ఎవరికైతే టికెట్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళతో డిస్కస్ చేసుకోమని. ఈ డిస్కషన్స్ కూడా చాలా సేపు జరిగింది. ఐఏఎస్ వచ్చేసి నాకు ఒకే పేరు ఉంది కాబట్టి నేను డైరెక్ట్ నామినేషన్ లోకి వెళ్ళిపోతాను, ఆ ఒకటికి నేను చేసుకుంటాను. మిగతా 2 టికెట్స్ వచ్చేసి ఒకటి సాయికి, ఇంకోటి సంజన గారికి ఇచ్చేస్తారు. ఇమ్ము వచ్చేసి రీతుకు, దివ్యాకి డబుల్ నామినేషన్ టికెట్స్ ఇచ్చాడు. తనుజాకి, కళ్యాణ్కి, రమ్యకి సింగిల్ నామినేషన్ టికెట్స్ ఇచ్చాడు. యాక్చువల్లీకి ఇమ్ముకి 5 నామినేషన్ పవర్స్ వచ్చాయి, అందులో 2 డబుల్ నామినేషన్స్ కూడా ఉన్నాయి.
మొత్తం కలుపుకుంటే 7 మందిని నామినేట్ చేసే పవర్ వచ్చింది. ఇక్కడే ఇమ్ము ఎంత సేఫెస్ట్ ప్లేయర్ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ చేసే పవర్ అనేది ఒక హై రేంజ్. ఎందుకంటే బిగ్ బాస్‌లో నామినేషన్ పవర్ అనేది మన ఓటింగ్‌ని డిసైడ్ చేస్తుంది. అది ఎలాగంటే మనం నామినేట్ చేసే టైంలో మనం ఆర్గ్యుమెంట్ చేసే పాయింట్స్ కావచ్చు, మనం డిస్కస్ చేసుకునే విధానం కావచ్చు, మన మాట తీరు కావచ్చు, ప్రతిదీ ఓట్ బ్యాంక్‌ని డిసైడ్ చేస్తుంది. అలాంటిది ఇమాన్యుయల్ తనకు 7గురిని నామినేట్ చేసే పవర్ వస్తే కనీసం ఒక్క నామినేషన్నైనా తనకు ఉంచుకోకుండా అన్నిటిని వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంతకంటే సేఫ్ గేమ్ ఇంకేదైనా ఉంటుందా? నిజం చెప్పాలంటే ఇంట్లో ఎవరినైనా నామినేట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఇమాన్యుయల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ దివ్యల మాధురి గారిని తీసుకోండి. మాధురి గారు హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కిచెన్‌లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కళ్యాణ్‌తో పడిన గొడవ కావచ్చు, దివ్యతో చేసిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఆమె మాట విధానం కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక పాయింట్ తీసుకొని నామినేట్ చేయొచ్చు. మరి మాధురి గారిని నామినేట్ చేయడానికి భయపడ్డాడా? లేకుంటే ఇంట్లో ఏ పర్సన్ అయినా సరే నామినేట్ చేయడానికి ఎందుకు వెనుకబడుతున్నాడు? పోనీ ఇంట్లో ఇంకెవరినైనా సరే నామినేట్ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు వెనకాడుతున్నాడు? నామినేషన్ ప్రాసెస్‌లో కంపల్సరీ గొడవలు జరుగుతాయి. కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కంపల్సరీ డిస్కషన్స్ ఉంటాయి. మరి ఆ డిస్కషన్స్‌లో తన టెంపర్‌ని కోల్పోతాడని, నామినేషన్స్ టైంలో ఆర్గ్యుమెంట్స్‌లో తన ఒరిజినాలిటీ బయటకు వస్తుందని ఏమైనా భయపడుతున్నాడా? ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్‌ని చూసిన తర్వాత నాకైతే అదే అనిపించింది. నేనైతే ఈ రోజు అందరి నామినేషన్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓన్లీ కళ్యాణ్ నామినేషన్ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని నామినేషన్స్‌తో పోల్చితే ఇది చాలా డిఫరెంట్ నామినేషన్. ఒకరేమో ఫస్ట్ వీక్ నుంచి తనూజ చుట్టూ తిరుగుతూ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి, నువ్వు భార్యవి అని కంటెంట్ క్రియేట్ చేసిన ఇమాన్యుయల్. మరి ఇంకొకరు కళ్యాణ్. కళ్యాణ్ విషయంలో బిగ్ బాస్ హౌస్‌లో కళ్యాణ్‌కి తనుజ చేసినంత మేలు కానీ మంచి కానీ ఇంకెవరు చేసి ఉండరు, చేయరు కూడా. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే కళ్యాణ్ లోలో ఉన్నప్పుడు కళ్యాణ్ని సపోర్ట్ చేసింది తనుజ మాత్రమే. కళ్యాణ్ని నమ్మింది తనుజ మాత్రమే. మీకు గుర్తే ఉంటుంది, లీడర్ బోర్డులో టాప్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు తనుజకి, కళ్యాణ్కి. మీరిద్దరిలో ఒక్కరు మాత్రమే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, సేఫ్ జోన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది అని ఆఫర్ ఇచ్చాడు. ఆ టైంలో కళ్యాణ్ తనుజని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. తనుజ ఏ మాత్రం ఆలోచించకుండా కళ్యాణ్కి సాక్రిఫైస్ చేసేసింది. ఆ వారం కంపల్సరీ ఎలిమినేట్ అవ్వాల్సిన కళ్యాణ్, ఎందుకంటే ఆ వారం గ్రాఫ్ చాలా లోగా ఉంది కళ్యాణ్కి. అప్పటికే అమ్మాయిలను ఓదార్స్తున్నాడు అనే కంటెంట్ లోనే కళ్యాణ్ చాలా లో గ్రాఫ్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో తనుజ సాక్రిఫైస్ చేసి కళ్యాణ్ని సేఫ్ జోన్ కు పంపడం అనేది చాలా గ్రాటిట్యూడ్ తో ఉండాల్సిన విషయం. ఆ రోజు సేఫ్ జోన్ లోకి వెళ్ళాడు కాబట్టే ఈ రోజు ఇంకా హౌస్ లో ఉన్నాడు కళ్యాణ్. లేకుంటే అదే వీక్ లో ఎలిమినేషన్ అవ్వాల్సింది. ఆ విషయమే కాకుండా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిల చుట్టూ మాత్రమే తిరుగుతాడు అనే అలిగేషన్స్ కళ్యాణ్ మీద పడ్డప్పుడు తనకు సపోర్ట్ గా నిలబడింది, తనకు సపోర్ట్ గా మాట్లాడింది కూడా తనుజానే. మా ఇద్దరు బాండింగ్ వేరు, మేము ఇలానే ఉంటాం, మేము ఫ్రెండ్లీగా ఉంటాము, మా ఇద్దరి బాండింగ్ వేరు, మేము ఫ్రెండ్లీగానే ఉంటాము, ఇలానే ఉంటాము, నువ్వు ఇలానే ఉండ కళ్యాణ్ అని చెప్పి మరి కళ్యాణ్ మీద ఉన్న నెగిటివిటీని తగ్గించింది తనుజ. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ కెప్టెన్ కావడానికి కారణం కూడా తనుజనే. ఎందుకంటే తనుజ కళ్యాణ్తో పేరప్ అయ్యే టైంలో కళ్యాణ్ తనుజ నుంచి ఒక మాట తీసుకున్నాడు. మనం చేసే టాస్క్ లో ఏదైనా బెనిఫిట్ ఉంటే నాకు రావాలి. ఆ మాట ప్రకారమే తనుజ చాలా కష్టపడి ఆ గేమ్స్ అన్న ఆడి కళ్యాణ్ కోసం ఆడినట్లుగానే అనిపించింది. కానీ తనుజకి అందులో వచ్చిన బెనిఫిట్ ఏమీ లేదు. ఇంకా డేంజర్ జోన్ లో కూడా పడిపోయింది తనుజ. మీరే చూసుంటారు, భరణి గారు గాని, ఇమ్మాన్యుయల్ గాని, ఇంకా వేరే వాళ్ళు గాని తనుజకి క్లాస్ స్పీకర్ ఆ వీక్ లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్న ఏకైక పర్సన్ తనుజ మాత్రమే. అలాంటి తనుజని నామినేట్ చేయాలి అనే థాట్ కళ్యాణ్కి ఎలా వచ్చింది అసలు? కళ్యాణ్ ఒక్కడే అని అనుకుంటే ఇమ్మాన్యుయల్ కూడా. బిగ్ బాస్ హౌస్ లో తనుజ పేరు తీసుకుంటే పక్కన ఇమ్మాన్యుయల్ అని కంపల్సరీగా మనం అనుకుంటాం. ఎందుకంటే మొదటి వారం నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. అలాంటి ఇమ్మాన్యుయల్, అలాంటి కళ్యాణ్ తనుజని అసలు ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారు? పోనీ కళ్యాణ్కి ఒక్కడికే ఇచ్చాడు అనుకుంటే ఏమనుకుందాం. తర్వాత రమ్య కూడా వచ్చింది. రమ్య వచ్చి సేమ్ పాయింట్ చెప్పింది, నేను తనుజని నామినేట్ చేయాలనుకుంటున్నాను, నా లిస్ట్ లో తనుజ పేరు ఉందని. అక్కడితో అయినా ఇమ్మాన్యుయల్ ఆగాడా? లేదు. రమ్యకు కూడా టికెట్ ఇచ్చేసాడు, తనుజనే నామినేట్ చేసేసుకోవని. సో మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఇమ్మాన్యుయల్ ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు, ఏం గేమ్ ఆడుతున్నాడు అని. సో మొత్తానికి నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరి నామినేషన్ జరుగుతున్నాయి. అలానే రమ్య వంతు కూడా వచ్చింది. రమ్య వచ్చేసి తనుజని నామినేట్ చేసేసింది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద ఫైట్ అయిపోయింది. తనుజని నువ్వు బాండింగ్స్ పైన గేమ్ ఆడుతున్నావు, మొదటి వారం నుంచి నువ్వు ఆడిన గేమే కనిపించలేదు, అసలు నువ్వు ఏ గేమ్ ఆడావు, ఎప్పుడు ఎవరితో ఒకరితో బాండింగ్ లో ఉంటావు, నానా అని కొద్ది రోజులు బర్నీ గారితో ఉన్నావు, ఇప్పుడు బర్నీ గారు పోయిన తర్వాత ఇంకొకరిని ఎత్తుకుంటున్నావు అని కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ చేసేసింది. అవి కూడా నాకు నచ్చలేదు. ఇంకొకటి, తనుజ గారు మీరు చాలా డిపెండెంట్, మీరు ఓన్ గా గేమ్ ఆడలేరు, ఏ టాస్క్ కూడా మీరు ఓన్ గా గెలవలేరు, మీకు మ్యానిపులేటివ్ బిహేవియర్ ఏంది, మీరు అందరినీ మ్యానిపులేట్ చేస్తారని చెప్పేసి నామినేట్ చేసింది. సో ఇప్పుడు గేమ్ చేంజింగ్ మూమెంట్ స్టార్ట్ అయింది. అదే మన పవన్ కళ్యాణ్ గారి నామినేషన్. పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడానికి వచ్చాడు. ఇమ్మాన్యుయల్ మనసులో అనుకుని ఉంటాడు, సో ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది కదా, మనం పవన్ కళ్యాణ్ ఎవరు చేస్తాడు, చేస్తే తనుజనే చేస్తాడు కదా, ఇంకా ఆల్రెడీ మాట ఇచ్చాడు, మాటలు అయిపోయినాయి, డిస్కషన్స్ అయిపోయినాయి, క్లారిటీ ఉంది అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడే పెద్ద బాంబు వేల్చాడు.
డైరెక్ట్గా నేను నామినేట్ చేసిన పర్సన్ ఎవరంటే సంజన గారు అని చెప్పేసి ఫేస్కి పోయి క్రీమ్ పూసేశాడు. ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంత సేపు ఇమ్మాన్యుయల్ అయితే షాక్లో ఉండిపోయాడు. నాకు తెలిసి మనసులో ఇదే అనుకుని ఉంటాడు, అదేంట్రా ఆల్రెడీ ముందే డిస్కస్ చేసుకున్నాం కదా, అంత క్లియర్గా చెప్పావు కదా తనుజాని నామినేట్ చేస్తావని, ఇప్పుడేంటి మరి మా అమ్మనే డైరెక్ట్ మా అమ్మనే నామినేషన్లోకి పడేస్తావు, ఇప్పుడు మా అమ్మకు నేనేం చెప్పుకోవాలి అనే థాట్సే మన మైండ్లో రన్ అవుతుంటాయి కంపల్సరీ. పోనీ సంజన గారే నామినేట్ చేస్తాడు అనుకుందాం. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ సంజన గారి నామినేషన్ పాయింట్స్ చెప్పిన విధానం కూడా సరిగా లేదు. సంజన గారు మీరు ఫస్ట్ 5 వీక్స్ ఫైర్ లాగా ఆడారు, ఎప్పుడైతే 5 స్టార్ వచ్చిందో అప్పటి నుంచి మీరు చల్లబడ్డారు, అసలు మీ గేమే కనిపించడం లేదు, మీ ఒరిజినాలిటీ వెళ్ళిపోయింది, మీరు ఈ వీక్ హౌస్ లో ఉన్నట్టు కూడా నాకు తెలుస్తలేదు, మీరు కనబడడం లేదు, సో మీరు కనబడని కారణాల చేత మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నానని సిల్లీ పాయింట్ చెప్పాడబ్బా. నామినేషన్ అంటే ఇంత సిల్లీ పాయింట్సా మరి? సంజన గారితో పాటు మిగతా వాళ్ళు కూడా నవ్వుకున్నారు, ఏంటయ్యా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలా చేశాడని. పోనీ సంజన గారు కాకుండా పవన్ కళ్యాణ్కి ఇంకెవరు వేరే నామినేషన్ పాయింట్స్ ఎవరు లేరా? మాధురి గారు రాగానే కిచెన్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు కదా, సో ఆ పాయింట్లో ఎవరితో గొడవ పడింది? పవన్ కళ్యాణ్తోనే కదా. సో మాధురి గారిని ఆ నామినేషన్ లోకి తీసుకురావచ్చు కదా, ఆ పాయింట్స్ తీసుకొని మాధురి గారిని నామినేట్ చేయొచ్చు కదా. మాధురి గారు అంటే ఎంత భయమా? మాధురి గారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకునేంత దమ్ము లేదా? ఆ రోజు ఎపిసోడ్ లో చూసుకుంటే మాధురి గారితో కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ చేసిన తీరు చూసి చాలా మంది కళ్యాణ్ మెచ్చుకున్నారు, సెల్యూట్ కూడా చేశారు. మాధురి గారికి కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు దొరికాడని కూడా అనుకున్నారు. ఆర్మీ వార్స్తో పెట్టుకోవద్దు మాధురి గారు అని కామెంట్స్ కూడా వైరల్ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? చాలా పాయింట్స్ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అసలు పాయింట్స్ లేని వాళ్ళని సింపుల్ గా సిల్లిగా నామినేట్ చేసి పడేశాడు. ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ నాకు అసలు నచ్చలేదు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ నామినేషన్ అయిపోయింది. నామినేట్ చేసి పవన్ కళ్యాణ్ అలా 2 అడుగులు వేసాడో లేదో మన ఇమ్మాన్యుయల్ రంగస్థలంలోకి దిగేశాడు. అదేంటి కళ్యాణ్, నీతో నేను కొంచెం మాట్లాడాలి, కొంచెం డిస్కస్ చేయాలి, మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి, టికెట్ ఇచ్చే టైంలో నువ్వు నాకు వేరే పేరు చెప్పావు, నామినేషన్ ప్రాసెస్ లో మాత్రం వేరే వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు మాట తప్పావు, నువ్వు మోసం చేస్తావు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు. లేదన్నా, ఆల్రెడీ తనుజాని రమ్య నామినేట్ చేసింది, ఆ నామినేషన్ లో వాళ్ళ మధ్య మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా జరిగిపోయింది, నేను చెప్పాల్సిన పాయింటే రమ్య కూడా చెప్పింది. ఇప్పుడు నేను తనుజాని తీసుకొని సేమ్ నామినేషన్ పాయింట్ చెప్తే అంత కాపీ పేస్ట్ లా ఉంటుంది, కానీ నా నామినేషన్ కి వాల్యూ ఎక్కడ ఉంటుంది అన్న? ఇంకా ఆ అమ్మాయి చెప్పింది కళ్యాణ్ కూడా చెప్పాడని అందరూ అనుకుంటారే తప్ప నాకంటూ ఒక సొంత అభిప్రాయం లేదనుకుంటారు, అందుకే నేను సంజన గారిని నామినేట్ చేశాను అని చెప్పేశాడు ఇమాన్యుయల్ కి. ఈ విషయంలో మాత్రం ఇమాన్యుయల్ చాలా హర్ట్ అయిపోయాడు. ఎందుకంటే అట్లీస్ట్ కళ్యాణ్ తనుజన కాకుండా ఇంకొకరిని వేరే వాళ్ళని ఎవరైనా చేసినా సరే ఇంత ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదేమో, కానీ తన పక్కనే కూర్చున్న తన అమ్మనే సంజన అమ్మనే నామినేట్ చేసేసరికి అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఈ వీక్ గనుక సంజన గారు ఎలిమినేట్ అయితే నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, నేను కదా రెస్పాన్సిబిలిటీ అని గట్టిగా అరిచేశాడు. ఈ డిస్కషన్ అంతా అవుతున్నప్పుడు తనుజ మాత్రం సైలెంట్ కూర్చుండిపోయింది. అసలు ఏంటి, వీళ్ళేంటి నన్ను నామినేట్ చేయడం ఏంటి, వీళ్ళిద్దరు కలిసి నన్ను నామినేట్ చేయడం ఏంటి, నా వెనుక ఇంత జరుగుతుందా అనే ఫీలింగ్ తో కంపల్సరీ ఉండిపోయింది. సో నామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు డిస్కస్ అయిపోయారు. ఇమాన్యుయల్ మాత్రం గుంపులుగా కూర్చొని అందరితో డిస్కషన్ స్టార్ట్ చేశాడు. తనుజాని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడో, కళ్యాణ్కి ఎందుకు టికెట్ ఇవ్వాలనుకున్నాడో అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు. అయేషా, సాయి, నిఖిల్తో కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేశాడు. నేను కళ్యాణ్కి ఎందుకు నామినేషన్ టికెట్ ఇచ్చానంటే, కళ్యాణ్ తనుజ ప్రెసెంట్ అయితే మంచి బాండింగ్ లో ఉన్నారు, వాళ్ళ మధ్య మంచి రెపో ఉంది, చాలా డేస్ నుంచి చాలా వీక్స్ నుంచి కూడా కళ్యాణ్ని తనుజ సపోర్ట్ చేస్తూ వస్తుంది, నాకు తనుజకి అంత రెపో లేదు, కాబట్టి నేను అనుకున్న పాయింట్ తనుజకు చెప్తే తను రిసీవ్ చేసుకునే విధానం వేరేలా ఉంటుంది, అలా కాకుండా తనుజకి క్లోజ్ గా ఉన్న పర్సన్, తనుజతో రోజు తిరిగే పర్సన్, తనుజ నువ్వంటే ఇది, నాకు నీ మీద ఈ పాయింట్ ఉంది అని చెప్తే తనుజ ఎలా రియాక్ట్ అవుతుంది అని చూడాలనుకున్నాడంట. జనాల్లో కూడా అరే అదేంటి వీడు రోజు తనుజ చుట్టూ తిరుగుతాడు కదా, అలాంటి తనుజ చుట్టూ తిరిగేటోడే ఈ రోజు తనుజ మీద ఒక పాయింట్ చూపించి ఆమెను నామినేట్ చేశాడంటే జనాల్లో కూడా మంచిగా వెళ్తుంది కదా, జనాల్లో కూడా మంచి డిస్కషన్ పాయింట్ అవుతుంది కదా, జనాలు కూడా అవునరా ఇన్ని రోజులు తనుజ చుట్టూ తిరుగుతున్నాడు కదా, తనుజకు మంచి ఫ్రెండ్ కదా, వీడే ఇలాంటి పాయింట్ తీసి నామినేట్ చేశాడంటే అందులో నిజం ఉంటుంది కదా అని ఫీల్ అవుతారని ఇమాన్యుయల్ ఒపీనియన్. అంతేకాకుండా తనుజ కూడా ఆ పాయింట్ ని బేస్ చేసుకుని తన గేమ్ మార్చుకుంటుంది, తన గేమ్ స్ట్రాటజీని కూడా మార్చుకుంటుంది అనే ఫీల్ లో ఉండిపోయాడు ఇమాన్యుయల్. దీనిలో ఎంత మాత్రం నిజం ఉంది అనేది మీరే కామెంట్ లో చెప్పాలి. ఎందుకంటే నామినేషన్ పాయింట్ అనేది ఎవరైనా ఎవరి మీదనే చెప్పుకోవచ్చు, ఆ పాయింట్ ఎవరు చెప్పినా, క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్పినా, దూరంగా ఉన్న వాళ్ళు చెప్పినా ఒకే విధంగానే రీచ్ అవుతుంది, ఒకే విధంగానే వెళ్తుంది. అలాంటప్పుడు ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇది సేఫ్ గేమ్ కాదా? కళ్యాణ్ నామినేషన్ తర్వాత కూడా ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టాడంటే, కళ్యాణ్ తనుజని కాకుండా ఎవరిని చేసినా బయట పెట్టేవాడు కాదేమో, కానీ సంజన గారిని నామినేట్ చేయడం వల్లనే డైరెక్ట్ రంగంలోకి దిగి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇది సేఫ్ గేమ్ కాదంటారా? తనుజ కూడా బాత్రూమ్ లో దివ్యతో చాలాసేపు ఈ మ్యాటర్ మీద డిస్కస్ చేసింది. నిజంగా ఇమాన్యుయల్కి తన మీద ఒక పాయింట్ ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడాలి, ఆ పాయింట్ మీద డిస్కస్ చేయాలి, అంతేగాని డైరెక్ట్ నామినేషన్ పాయింట్ లోకి తీసుకెళ్లి
ఆ పాయింట్‌ని చూయించి, నాకు ఈ పాయింట్ నీ మీద ఉంది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఇంటి నుంచి బయటకి పంపించడానికి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ చెప్పిన మాటలు ఒకసారి మీరే వినండి. కొంచెం అడగడం ఎలా ఉంది? నిన్ను నామినేట్ చేసి బయటకు పంపిస్తాననేది ఎలా ఉంది? అది ఓకే పక్కన పెట్టు. వాడు నన్ను నామినేట్ చేయలేదు అనేసి లేచి వాయిస్ రైజ్ చేసి మాట్లాడడానికి వాట్ ఈస్ దేర్ నాకు అర్థం కాలేదు. నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్. సో విన్నారు కదా, తనూజ అయితే ఫుల్ ఫైర్లో ఉంది ఇమాన్యుల్ మీద. ఎందుకంటే తనూజకి ఇమాన్యుల్కి ఎంత బాండింగ్ ఉందో మనకు తెలుసు. కానీ ఈ బాండింగ్ అనేది ఎప్పుడు చెడిందంటే, ఒక్కసారిగా వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత తనూజానే టార్గెట్ చేస్తారు. అయేషా కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరికీ తెలిసిపోయింది తనూజ టాప్ లిస్ట్లో ఉందని. అంతేకాకుండా హైపర్ ఆది సండే రోజు వచ్చి తనూజ నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ట్యాగ్ లైన్ ఇవ్వడము, ఇవన్నీ చూసిన తర్వాత ఇమాన్యుల్కి క్లియర్ కట్ ఐడియా వచ్చినట్టుంది. తనకి కంప్లీట్ కాంపిటేటర్ తనూజానే అని. సో తనూజానే టార్గెట్గా పెట్టుకున్నాడు. లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను ఇమాన్యుల్ తనూజాని టార్గెట్ చేస్తాడని. సో ఈ రోజు ఎపిసోడ్లో మీరు చూస్తుంటే తనూజాని క్లియర్గా టార్గెట్ చేస్తాడు ఇమాన్యుల్. అది కూడా ఒక నామినేషన్ పాయింట్ పట్టుకొని. అక్కడ గేమ్ ఆడే వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ మనమందరం చూస్తున్నాం కదా బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది, ఎవరి మధ్య ఎలాంటి రిలేషన్ బిల్డ్ అవుతుంది, ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అవి మర్చిపోతున్నట్టున్నారు. సో ఇక్కడ ఇమాన్యుల్ తనుజని క్లియర్ గా టార్గెట్ చేస్తున్నాడని మనకి క్లియర్ గా కనిపిస్తోంది. కరెక్ట్ తనుజ దివ్య మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుల్ కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వింటా ఉన్నాడు. సో అది చూసిన తర్వాత కూడా తనుజ ఏం మాత్రం తగ్గలేదు. డైరెక్ట్ ఇమాన్యుల్ తో మాట్లాడకుండా దివ్యతోనే ఇచ్చి పడేసింది. నా వెనక ఎంత ప్లాన్ చేశారంటే, ఒక్కరు కాదు ఇద్దరితో నామినేట్ చేయాలని ప్లాన్ చేశాడు ఇమాన్యుల్. కేవలం ఒక్కరు మాత్రమే నామినేట్ చేస్తే బిగ్ బాస్ దాన్ని ఎక్కడ కన్సిడర్ చేయరు అని 2 నామినేషన్లు వేయించడానికి సిద్ధమైపడి ఇమాన్యుల్. అలా చేస్తే పక్కా నామినేషన్ లో ఉంటుందని పక్కగా ప్లాన్ చేస్తారు. నా వెనక ఇంతలా మాట్లాడతారు, ఇంతలా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని తనుజ చాలా ఫీల్ అయిపోయింది. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మనకి తెలిసింది ఏంటంటే, ఇమాన్యుల్ ఒక మంచి ప్లేయర్, ఒక మంచి ఎంటర్టైనర్. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇమాన్యుల్ ఉన్నాడు, అది ఓకే. కానీ 6 వారాల నుంచి నామినేషన్లు లేకుండా అందరితో మంచిగా ఉండాలి, అందరితో మంచి బాండింగ్స్ పెట్టుకోవాలి, ఒకరిని ఒక మాట అనకూడదు, ఒక మాట అంటే నెగిటివ్లోకి ఎక్కడ వెళ్తామో అనే సేఫ్ గేమ్ అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. యాక్చువల్లీ ఒక ప్లేయర్ ఒరిజినాలిటీ అనేది ఆ ప్లేయర్ నామినేషన్స్లో ఉన్నప్పుడే మనకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నామినేషన్స్లో ఉన్నానన్న టెన్షన్లో ఆ ప్లేయర్ ఆడే తీరు కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఉండే విధానం కానీ మొత్తం ఆ గేమ్నే డిసైడ్ చేస్తుంది. బయట ఇమాన్యుల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కసారిగా 6 వారాల నుంచి నామినేషన్స్లో లేని ఇమాన్యుల్ ఒక్కసారి నామినేషన్స్లోకి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఓట్ బ్యాంక్ ఉంటుందా, ఉండదా? సపోర్ట్ చేస్తారా, చేయరా? కామెంట్ చేయండి. ఇక కళ్యాణ్ విషయానికి వస్తే నిజంగా ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుల్లో ఉన్న ఒరిజినాలిటీని కొంచెమైనా బయటకు తీసుకొచ్చాడు కళ్యాణ్. సంజన గారిని నామినేట్ చేయడం వల్ల ఇమాన్యుల్లో ఉన్న అగ్రెసివ్నెస్ కావచ్చు, తనూజాని ఎందుకు నామినేట్ చేయలేదు అనే ఒక పెయిన్ కావచ్చు, ఇదంతా బయటకు వచ్చింది కేవలం కళ్యాణ్ వల్లనే. సో ఈ ఎపిసోడ్కి నాకు తెలిసి గేమ్ చేంజర్ కళ్యాణే. ఇక తనూజ విషయానికి వస్తే ఇప్పటి నుంచైనా ఒకరిపైన డిపెండ్ కాకుండా, ఒకరిని నమ్మకుండా నీ గేమ్ నీవు ఆడుకోవాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. రిలేషన్షిప్స్ కి, బాండింగ్స్ కి ఇది కరెక్ట్ టైం కాదని తనూజ క్లియర్ గా తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇలా జరగడం తనూజకి ఒక పరంగా మంచి అనుకోవాలి. ఎందుకంటే ఇది తనూజకి ఒక వేకప్ కాల్. తన వెనుక ఎవరున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరి ఒరిజినాలిటీ ఏంటి అనేది ఈ సిచ్యువేషన్ వల్ల తనూజకి కంపల్సరీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇమాన్యుల్ అలా చేయడం కరెక్టేనా? కళ్యాణ్ ముందు ఒక పేరు చెప్పి తర్వాత ఇంకొకరు నామినేట్ చేసి ప్లేట్ ఫిరాయించడం కరెక్టేనా? ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత అయినా సరే తనూజ గేమ్ ప్లాన్ మారుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.